కనిపిస్తుంది కదా, ఓకే. సురేష్ గారు, మీరు ఒక మేబీ ఒక 2 days అవసరం లేదు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. తర్వాత కాన్ఫిగరేషన్స్ నుండి మీరు చేదురుగానా? ఓకే, షూర్ సార్. కాన్ఫిగరేషన్స్ కాదు, నెక్స్ట్ క్లాస్ నుంచి చేదురుగానండి మీరు. నెక్స్ట్ క్లాస్ ఓకే నుంచి సార్. నెక్స్ట్ క్లాస్ కానీ లేదంటే వన్ మోర్ క్లాస్, ఒక 1 or 2 classes, మేబీ ఇంకో క్లాస్ నేను చేస్తాను. తర్వాత మీరు చేదురుగానా? చూడండి, ఓకే, షూర్ తర్వాత సార్. చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? లెగసీ సిస్టమ్. ఇస్ లెగసీ సిస్టమ్. సో వాట్ ఈజ్ మీన్ బై లెగసీ సిస్టమ్? లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. లెగసీ అంటే అసలు ఏంటి? సరే, ఫస్ట్ మీకు ఎస్ఏపి అని తెలుసు కదా. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్, యాక్చువల్గా ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేయాలి. సో మనం ఏ క్లాస్లో కూడా ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేయలేదు. డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేసాం. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ అసలు ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మొత్తం చదవండి. ఇంటర్వ్యూలో మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఇది. ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఇదంతా కూడా నోట్స్ అన్నమాట. మీకు స్టాండర్డ్ బేస్మెంట్ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. సో నేనే ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. సో మీకు ఎస్ఏపి తెలుసు కదా. SAP stands for System Applications and Product in Data Processing. SAP is the market leader in ERP software. సో SAP అనేది మార్కెట్ లో లీడర్ లాంటిది. ERP లో #1 పొజిషన్ లో ఉంది. సో SAP వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మెయిన్ SAP ఆల్ కంపెనీస్, MNC కంపెనీస్ అన్ని కూడా SAP కి ఎందుకు మూవ్ అవుతున్నాయి? SAP #1 పొజిషన్ లో ఎందువల్ల ఉంది? ERP లో #1 పొజిషన్ లో ఉంది. వరల్డ్ వైజ్ గా ఉన్న ఐటీ కంపెనీస్ లో 3rd పొజిషన్ లో ఉంది. ఎలా పాసిబుల్ అయింది? SAP వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో SAP లేదనుకుందాం, మీ కంపెనీలో అసలు SAP లేదనుకుందాం. సో ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ చూడండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. దీనికి టాలీ ఉపయోగిస్తారు. HR డిపార్ట్మెంట్ టైమ్ షీట్ టూల్స్ ఉపయోగించాలి, లెగసీ సిస్టమ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు JV టూల్స్ ఉపయోగిస్తారు, లెగసీ సిస్టమ్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ ఉపయోగిస్తారు, లెగసీ సిస్టమ్. వాట్ ఈస్ మీన్ బై లెగసీ సిస్టమ్? లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ SAP. SAP కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉపయోగిస్తే వాటిని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. మీ కంపెనీలో SAP లేదు, టాలీ వాడుతున్నారు, లెగసీ సిస్టమ్. HR డిపార్ట్మెంట్లో టైమ్ షీట్ వాడుతున్నారు, లెగసీ సిస్టమ్. JV టూల్స్ వాడుతున్నారు మార్కెటింగ్ లో, లెగసీ సిస్టమ్. సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు, లెగసీ సిస్టమ్. సో వీటిలో ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ SAP. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కో సాఫ్ట్వేర్ కొనాలి మీ కంపెనీ వాళ్ళు. దాన్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ సపరేట్ గా డిపార్ట్మెంట్స్ ఉండాలి, టెక్నీషియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి. సో చాలా ఖర్చు అవుతుంది. సో అదే SAP ఉందనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అయినా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అయినా, HR అయినా, సేల్స్ ఫోర్స్ అయినా, ఏదైనా అవ్వచ్చు. ఆ సేల్స్ డిపార్ట్మెంట్ అయినా ఒకటే సాఫ్ట్వేర్. అరౌండ్ 40 వరకు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా SAP ద్వారా మెయింటైన్ చేయొచ్చు ఒక కంపెనీలో. సో SAP వల్ల మేజర్ అడ్వాంటేజ్ అది. SAP లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కో సాఫ్ట్వేర్ కావాలి. అదే SAP ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వీ కెన్ హ్యాండిల్ విత్ ది వన్ సాఫ్ట్వేర్. ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకే సాఫ్ట్వేర్ తోటి మనం హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. అది మేజర్ అడ్వాంటేజ్ SAP వల్ల. సో అందువల్ల SAP అనేది మార్కెట్లో లీడర్ అంటారు. మార్కెట్లో లీడర్ SAP అనేది. సో లెగసీ సిస్టమ్, మీరు SAP కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తుంటే లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ. అదే SAP ఉందనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల SAP అనేది అంత ఫేమస్ అయింది వరల్డ్ వైజ్ గా. 1 lakh కంపెనీస్ లో SAP వాడుతున్నారు. SAP నేర్చుకుంటే వరల్డ్ వైజ్ గా ట్రావెల్ చేయొచ్చు, వరల్డ్ వైజ్ గా జాబ్ చేయొచ్చు, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. క్లియర్ కదా? ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకుందాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో టాలీ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. HR డిపార్ట్మెంట్ లో టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్.
మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జేవీ టూల్స్ వాడుతున్నారు, లెగసీ సిస్టమ్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు, లెగసీ సిస్టమ్. ఇన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి. అదే ఎస్ఏపి ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మనము ఒక ఎస్ఏపితోనే హ్యాండిల్ చేయొచ్చు. అకౌంటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ని మనము ఎస్ఏపి తోటి హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ అదనమాట. అందువల్ల చాలా కంపెనీస్ ఎస్ఏపికే మూవ్ అవుతున్నాయి. తెలుసు కదా అది. తర్వాత చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఏపిలో మేజర్గా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఈ 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? ఇంప్లిమెంటేషన్ నేర్చుకుంటున్నాం. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషనే. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will map the client information on the SAP. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎలా చేస్తున్నాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ చేస్తున్నాం. అలాగే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడం కోసం మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఉపయోగపడతాయి. ఓకేనా? సో మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషన్. ఇప్పటి వరకు చేసినంతా కూడా ఇంప్లిమెంటేషనే. తర్వాత సపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం రిజల్యూషన్ చేస్తున్నాం. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు రిజల్యూషన్ చేస్తున్నాం. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు రిజల్యూషన్ చేస్తున్నాం. దీన్ని సపోర్టింగ్ అంటారు. ఈ రోజున్న మార్కెట్ సిచ్యువేషన్లో మీ రెజ్యూమ్లో మినిమం 2 ఇంప్లిమెంటేషన్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే మీ రెజ్యూమ్ అనేది తొందరగా పిక్ అవుతుంది. తర్వాత ఇంకేముంది? రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఈ 4 ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే చేశారా అంటే చేయలేదని చెప్పాలి. ఈ రెండే చెప్పండి, మీకు ఈజీగా ఉంటుంది. సో రోల్అవుట్ ప్రాజెక్ట్ అండ్ అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఇవి కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏం లేదు, కొంచెం లిటిల్ బిట్ ఒక 10% చేంజ్ అవుతుంది. కాబట్టి మేజర్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో చెప్పచ్చు, సపోర్టింగ్ చెప్పచ్చు. రోల్అవుట్ ఆర్ అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ చెప్పకపోవడం బెటర్. సరే, ఎనీవే 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మనం కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషనే. రాయలసీమ ఏరియాలో కియా కార్ల కంపెనీ స్టార్ట్ చేశారు. కియా కొత్తగా కార్ల కంపెనీ పెట్టారు. అక్కడ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే ఏంటి? కొత్తగా స్టార్ట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చేశారు. లేదంటే కొన్ని కంపెనీస్లో లెగసీ సిస్టమ్ వాడతారు. అంటే ఏంటి? ఒరాకిల్ ఒక లెగసీ సిస్టమ్, టాలీ ఒక లెగసీ సిస్టమ్, పీపుల్ సాఫ్ట్ ఒక లెగసీ సిస్టమ్, జేడీ అడ్వర్స్ ఒక లెగసీ సిస్టమ్. సో నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవుతాయి. దీన్ని ఏమంటారు? లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ అంటారు. దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మీ కంపెనీలో ఒరాకిల్ ఉంది, ఎస్ఏపికి మూవ్ అయ్యారు, లెగసీ సిస్టమ్. టాలీ ఉంది, ఎస్ఏపికి మూవ్ అయ్యారు. సో నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ అంటారు. పీపుల్ సాఫ్ట్ ఉంది మీ కంపెనీలో, పీపుల్ సాఫ్ట్ నుండి ఎస్ఏపికి మూవ్ అయ్యారు. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. జేడీ అడ్వర్స్ నుండి ఎస్ఏపికి మూవ్ అయ్యారు. సో నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఆర్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేసినా, లేదంటే వేరే ఈఆర్పి నుండి ఎస్ఏపికి మూవ్ అయినా, ఇంకెలా చెప్పచ్చు? లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపికి మూవ్ అయినా సరే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. డ్యూరేషన్ ఎంత ఈ ప్రాజెక్ట్కి? 15 months నుండి 16 months పడుతుంది అప్రాక్సిమేట్లీ. చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి 9 monthsలో 8 monthsలో కూడా కంప్లీట్ అవుతాయి. పెద్ద ప్రాజెక్టులు అయితే ఒక 16 months టైం తీసుకుంటారు. దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపి టు
SAP, legacy system to SAP. This is called implementation project. Example, Oracle to SAP, Tally to SAP, PeopleSoft to SAP, JD Advance to SAP, or any other ERP to SAP, legacy system to SAP. దీని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఫస్ట్ బ్లూ ప్రింట్ తయారవుతుంది. ఎలా తయారవుతుంది అంటే కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో మీకు. తర్వాత మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే చెప్పిన ఏంటి మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి అనుకున్నాం కదా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. లెగసీ నుండి SAPకి మూవ్ చేస్తారు డేటాని, నాన్ SAP నుండి SAPకి మూవ్ చేస్తారు డేటాని. దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. క్లియరా? SAP implementation project means we need to move the data from legacy system to SAP. టాలీ నుండి SAP కావచ్చు, JD Advance నుండి SAP కావచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్ నుండి SAP కావచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. Legacy system means something other than SAP. Legacy system అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ అదర్ దాన్ SAP సాఫ్ట్వేర్, నాన్ SAP నుండి SAPకి వస్తుంది. దీన్ని లెగసీ సిస్టమ్ అంటారు. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఒరాకిల్ నుండి అవ్వచ్చు, PeopleSoft నుండి అవ్వచ్చు, దేని నుండి రావచ్చు. S/4HANA చెప్పాలి, ECC చెప్పకూడదు. సో కొత్తగా ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? అంత S/4HANAనే కదా. కాబట్టి ఒరాకిల్ నుండి S/4HANA, PeopleSoft టు S/4HANA ఏదైనా అవ్వచ్చు. వీటిని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఒరాకిల్ నుండి S/4HANA, ఒరాకిల్ టు S/4HANA, PeopleSoft టు S/4HANA. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అంటే నాన్ SAP నుండి S/4HANAకి మూవ్ అయితే కనుక గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. మీరు S/4HANA నేర్చుకోవటం అనుకోకండి. S/4HANA ECC 90% ఒకేలా ఉంటాయి. 90% కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి మీకు అర్థమైపోతాయి. 1 వీక్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో నాన్ SAP టు SAP డేటాను మూవ్ చేయడాన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ? ఎస్, ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. వీఆర్ సక్సెస్ఫుల్లీ మూవ్డ్ ఫ్రమ్ నాన్ SAP క్లయింట్ డేటా ఫ్రమ్ నాన్ SAP టు SAP అని చెప్పొచ్చు. ఎలా మూవ్ చేశారు? వీఆర్ ఫాలోయింగ్ ది ASAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. అవన్నీ చెప్తాను మీకు నెక్స్ట్, మేబీ టుమారో చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో. క్లియర్ కదా? దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? 2 years నుంచి 15 or 20 years కూడా ఉంటుంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2 years, 15 years, 20 years. ECC కన్నా S/4HANAలోనే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల? ECC ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. చాలా కంపెనీస్ ECC వాడుతున్నారు. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికీ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ECC ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీకు ఇంతకుముందు ఒక ఆయన గురించి చెప్పాను మీకు. ఆయనకి బుక్ నాలెడ్జ్ ఎక్కువ. మీకు మరి వేరే బ్యాచ్ చెప్పాను. ఆయనకి ప్యాకేజ్ 19 lakhs, 24 lakhs ప్యాకేజ్ వస్తుంది. బుక్ నాలెడ్జ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మెటీరియల్ ఏదైనా చెప్పేస్తాడు. నాకు కూడా గుర్తుంది, అంత పర్ఫెక్ట్గా చెప్తాడు. కానీ జాబ్లో ఎక్కువ రోజులు ఉండలేడు ఆయన. 3 months, 4 months చేసి వచ్చేస్తున్నాడు. ఏంటంటే కాన్ఫిగరేషన్ చేయమంటే చేయడు, మెటీరియల్ మాత్రం చదువుతాడు, కాన్ఫిగరేషన్ చేయలేడు. అందువల్ల కాబట్టి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉండాలి, బుక్ నాలెడ్జ్ ఉండాలి.
బుక్ నాలెడ్జ్ అనేది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. కాన్ఫిగరేషన్ అనేది ప్రాజెక్ట్లో సర్వే అవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి చేయాలి. అలాగే సో ఇంప్లిమెంటేషన్ అనేది ఒకసారి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఈసీసీలోనే వేకెన్సీస్ ఉన్నాయి సపోర్టింగ్లో. మరి ఒకసారి ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పటికే అది కంటిన్యూ అవుతుంది. సో 2 years 15 years 20 years వరకు సపోర్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రెసొల్యూషన్. ఎర్రర్స్ ని మనం రెసొల్యూషన్ చేస్తాం. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్. Whenever accountant or end user get the errors at the time of accounting entry posting, they will raise the tickets like P1 ticket, P2 ticket and P3 tickets. End users accounting entry post చేసే టైంలో ఎర్రర్ ఏదైనా ఫామ్ అయింది అనుకుందాం. ఫామ్ అయితే ఏం చేస్తారు వాళ్ళు? టికెట్స్ రేజ్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఎర్రర్స్ రిసొల్యూషన్. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? ఏ టికెటింగ్ టూల్ వాడతారు? ఎవరు చెప్తారు? టికెట్స్ రేట్ చేయడానికి ఏ టికెటింగ్ టూల్ వాడతారు? సర్వీస్ నౌ. వెరీ గుడ్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతారు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్. సర్వీస్ నౌ సార్ ఇంప్లిమెంటేషన్ Hmm? సార్ జస్ట్ 1 minute సార్. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో జీరా టికెటింగ్ టూల్ కూడా ఇచ్చేస్తారు కదా? ఏంటండి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటది కదా, అందులో జీరా ఏమైనా యూజ్ చేస్తారా? జీరానా? ఎస్. జీరా గురించి మనకు ఐడియా లేదండి. ఓకే. సాఫ్ట్వేర్ మెయిన్ ఎస్ఏపి వాడతామండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలా ఉంటుంది, అది మనం చెప్పలేం. మెయిన్ సాఫ్ట్వేర్ ఏంటి? ఎస్ఏపి. సో ఇంప్లిమెంటేషన్ చేయడానికంటే మేజర్గా ఎక్సెల్లోనే ఎక్కువ వర్క్ చేస్తారు. జీరాలో అవే మ్యాక్సిమం ఎక్కడ ఉండవండి. మ్యాక్సిమం యూజ్ చేసేది డేటా అంతా కూడా ఒక ఫామ్లో గ్యాదర్ చేస్తారు. షీట్స్, ఎక్సెల్ షీట్స్తోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తారు? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్తో చేయాలి. బ్లూ ప్రింట్ అనేది తయారు చేసి ఉంటుంది, దాన్ని బేస్గా చేసుకుని చేస్తారు. బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు? దానికి స్టేజెస్ ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్ అలా ఉంటాయి. అలాగే వీటిలో కొన్ని వేస్ ఉంటాయి, ఆ వేస్ ప్రకారం చేస్తారు. జీరాలు అవన్నీ అంటే జీరా దేనికి సంబంధించి నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ ఏమన్నా న్యూ ఇంప్లిమెంట్ చేస్తే జీరాలో టికెట్స్ రేట్ చేసి అది స్క్రీన్ ఉంటాయండి, చాలా ఉంటాయి, మనకు ఐడియా లేదు. మనకు అవన్నీ వద్దు, ఓన్లీ ఇక్కడ ఉందే ఫోకస్ చేద్దాం. ఉండొచ్చు అది. ఇప్పుడు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ లో ఎలా ఉంటుందంటే ఏమేమి సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేయాలి, ఏమేమి హార్డ్వేర్స్ పర్చేజ్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని, అలాగే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి, హార్డ్వేర్ ఏం కావాలి, సాఫ్ట్వేర్స్ ఏం కావాలి, ఎస్ఏపి లైసెన్సెస్ ఏమేమి, ఏ సబ్ మాడ్యూల్స్ కావాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. అది ఓకే. సరే లీవ్ ఇట్, తర్వాత మాట్లాడదాం. చూడండి, సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్. Whenever accountant or end user get the error at the time of accounting entry posting, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్ అనేవి ఎమర్జెన్సీ, చెప్పాను కదా, హై ప్రయారిటీ టికెట్స్. P1 ఇస్ ద హై ప్రయారిటీ టికెట్స్, మంత్ ఎండింగ్ లో ఎక్కువ రేజ్ చేస్తుంటారు. P2 అనుకోండి వీకెండ్ లో అలా రేజ్ చేస్తుంటారు. P3, P4 అనేవి కొంచెం స్లోగా చేస్తే పర్వాలేదు. P1 మాత్రం హై ప్రయారిటీ. బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ని రిజల్యూషన్ చేయాలి. సో అది మేజర్గా జరిగేది సపోర్టింగ్ ప్రాజెక్ట్లో. ఎండ్ యూజర్స్ ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు రిజల్యూషన్ చేయడమే మేజర్గా జరుగుతుంటుంది అనమాట. దెన్ ఎస్ఏపి కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ రిసాల్వింగ్ ది ఎర్రర్. సో టికెట్ రేజ్ చేస్తారు. రేజ్ చేసిన తర్వాత ఎండ్ యూజర్ ఇన్వాల్వ్ అవుతారు. కాన్ఫిగరేషన్స్ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో చెక్ చేసి అకౌంటింగ్ ఎంట్రీ చెక్ చేసి ఆ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేస్తారు. అది మేజర్గా జరిగేది. ఏంటిది? సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ అంటే కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు.
సపోర్టింగ్ అంటే పోస్ట్ ఇంప్లిమెంటేషన్ అని అర్థం. మేజర్గా వీటిలో ఇన్వాల్వ్ అయ్యామని చెప్పాలి. ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇవే పెట్టుకుంటారు. తర్వాత రోల్అవుట్ ప్రాజెక్ట్. వాట్ ఇట్ మీన్ బై రోల్అవుట్ ప్రాజెక్ట్? రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే 6 months నుండి 10 months వరకు పడుతుంది. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి బట్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు. చైనాలోనో జపాన్కో ఎక్స్పాండ్ చేస్తారు. సో అక్కడికి ఇక్కడికి సిస్టమ్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ లా డిఫరెన్స్గా ఉంటుంది. ట్యాక్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఉన్న కొంత డేటాను అక్కడ మూవ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి but expanding SAP from one country to another country. We want to move the SAP from one country to another country. This is called rollout project. You have any knowledge on the rollout project అంటే no అనే చెప్పాలి. చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు. సో రోల్అవుట్ ప్రాజెక్ట్ లో చేయలేదు సార్. మేజర్లీ ఐ హావ్ నాలెడ్జ్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఐ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాలి. సో వాటి మీద డిస్కస్ చేస్తారు. ఇప్పుడు రోల్అవుట్ అన్నారు అనుకోండి, అది ఎలా చేశారు, ఏంటి, ఏ కంట్రీ నుండి ఏ కంట్రీకి చేశారు, అది చాలా దూరం వెళ్తుంది. మళ్ళీ ఆ ఒక్క ప్రాసెస్ కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్, బట్ ఆ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది. కాబట్టి రోల్అవుట్లో చేయలేదని చెప్పాలి. యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది రోల్అవుట్ ప్రాజెక్ట్? నో అని చెప్పాలి. మేజర్గా ఇంప్లిమెంటేషన్ సపోర్టే చెప్పుకోవాలి, బట్ ఐడియా కోసం చెప్తున్నాను. So rollout project means already company using SAP but expanding SAP from one country to another country. ఒక కంట్రీ నుండి మరొక కంట్రీకి మూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. We want to move the SAP from one country to another country. This is called rollout project. Example ఏం చెప్పుకోవచ్చు మనం? రిలయన్స్ కంపెనీ యూజింగ్ SAP in India but they want to expanding SAP in other country. It is called rollout project. ఒక కంట్రీ నుండి మరొక కంట్రీకి ఏమైనా మూవ్ చేయాల్సి వస్తే దాన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటి? అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇదైనా 6 months నుండి 12 months పడుతుంది. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. Upgrading means lower version to higher version. లోయర్ వెర్షన్ నుండి హైయర్ వెర్షన్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ఈసీసీ వాడుతున్నారు, 4.2 వాడుతున్నారు. 4.2 నుండి ఈసీసీ 6.0కి వచ్చారు. మనం 6.0 వాడుతున్నాం ఇప్పుడు. అంటే ఇది లోయర్ వెర్షన్. దీని నుండి హైయర్ వెర్షన్ మూవ్ అయ్యారు. దీన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. అప్గ్రేడ్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్. Enhancement project means the consultant team upgrade the version from lower version to higher version. This is called brownfield implementation methodology. దీన్ని ఏమంటారు? బ్రౌన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. సో ఈసీసీ 4.2 నుండి ఈసీసీ 6.0కి వెళ్తారు, మూవ్ చేస్తారు. ఈసీసీ 6.0 నుండి S4 HANAకి మూవ్ అవుతారు. ఈసీసీ 6.0 వెర్షన్ అయితే లోయర్ వెర్షన్, S4 HANA అయితే హయ్యర్ వెర్షన్. సో ఇట్లా వెర్షన్ ఆల్రెడీ కంపెనీ ఎస్ఏపి వాడుతున్నారు, బట్ లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్ కనుక మూవ్ అయితే కనుక దాన్ని ఏమంటారంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీ అంటే తెలుసు కదా, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అని అర్థం. 4.2, 4.6 రెండు ఉన్నాయి. ఇది లోయర్ వెర్షన్, ఇది అప్గ్రేడ్ వెర్షన్. అలాగే ఈసీసీ ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి? కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే కనుక S4 HANAకి వెళ్తున్నాయి. ఈసీసీకి చాలా తక్కువ కంపెనీస్, వెరీ రేర్ అనమాట. ఫండ్స్ లేదు, బడ్జెట్ లేదు, అటువంటివి మాత్రమే ఈసీసీకి వెళ్తాయి. ఇప్పుడు చాలా తక్కువ కంపెనీలో. సో S4 HANAకి కొత్తగా ప్రాజెక్ట్ వస్తే S4 HANAకి వెళ్తాయి. సో ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అవుతున్నారు. ఓన్లీ డేటాబేస్ ఒకటే మేజర్గా చేంజ్ చేస్తారు. ఈసీసీ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? Oracle, sir. వెరీ గుడ్, అప్రిషియేట్. S4 HANA? S4 HANA database. HANA డేటాబేస్, వెరీ గుడ్. ఇది మేజర్ చేంజెస్. అలాగే ఈసీసీ రోస్ లో స్టోర్ అవుతుంది, S4 HANA కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. సో డేటాబేస్ సిస్టమ్ చేంజ్ అయింది. అలాగే లెడ్జర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, ఈసీసీలో కూడా ఉంది. అది S4 HANAలో కొంచెం చేంజెస్ చేశారు.
XK01, XK02, XK03, XK04 ఇలా కొన్ని టీ కోడ్స్ ఉన్నాయి, ఒక 10 టీ కోడ్స్. అవన్నీ తీసేసి వాటి ప్లేస్ లో ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? బీపీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సింప్లిఫై చేశారు. ఈసీసీలో మనం ఏమైతే యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేసేసి S4 హనాలో సాఫ్ట్వేర్ ఏం చేశారు? సింప్లిఫై చేశారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. మీరు ఈసీసీలో వర్క్ చేస్తుంటే ఏమంటారు మిమ్మల్ని? SAP FICO కన్సల్టెంట్ అంటారు. S4 హనాలో వర్క్ చేస్తుంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. అది డిఫరెన్స్. సో ఇవి ప్రాజెక్ట్స్ అనేవి ఇవి అన్నమాట. క్లియరా? ఇలా ఉంటాయి. సో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవాలి. రోల్అవుట్లో చేశారంటే నో. ఇంటర్వ్యూలో మిమ్మల్ని హెచ్ఆర్ కాల్ చేస్తారు, యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఎస్ చెప్తారా, నో చెప్తారా? Yes. Yes, sir. ఎందువల్ల? ఇంప్లిమెంటేషన్ మ్యాండేటరీ, సపోర్టింగ్ ఆల్సో మ్యాండేటరీ. కాబట్టి మీరు ఆల్రెడీ గ్రీన్ ఫీల్డ్ లో చేశారా అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటో తెలియాలి. సో నాన్ ఎస్ఏపి నుండి S4 హనాకి మూవ్ అయినా, లేదంటే ఈసీసీ నుండి S4 హనాకి మూవ్ అయినా సరే మనం గ్రీన్ ఫీల్డ్ అని చెప్పచ్చు. అంటే ఈసీసీని చెప్పకూడదు, నాన్ ఎస్ఏపి టు S4 హనాకి వెళ్తేనే మనము గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అని చెప్పాలి. అది ఇది గుర్తుపెట్టుకోండి. రోల్ అవుట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పకండి, మీరు మేనేజ్ చేయలేరు. అసలు అవసరం లేదు. ఎందుకంటే రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అని బాగా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు ఈ రోల్ అవుట్ అండ్ ఇటువంటి వాటిలో. మీరైనా చేయొచ్చు, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే చేయొచ్చు. సిస్టమ్ ముందు కూర్చుని ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటే చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, ఇవి కూడా చేయొచ్చు. బట్ ఇవి చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ చెప్తే ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా? అర్థమైందా? Yes, sir. తర్వాత చూడండి, మీకు నేను చెప్తాను, మీరు చదవండి. 1 minute. సో ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేశాం కదా, ఇది చదవాలి మీరు. చూడండి, ఇవి చదవాలి, ఇవి మీకు మైండ్లో ఉండాలి. నిద్రపోయే టైంలో 30 లేపినా చెప్పాలి, అంత ఇంపార్టెంట్ ఇవన్నీ. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, రేపు కాదు. ఐఎమ్ సారీ, నేను కొంచెం మేబీ 2 days అవైలబుల్ ఉండనండి. ఓకేనా? టెంపుల్కి వెళ్తున్నాము, అరుణాచలం వెళ్తున్నాము. సో కుదరదు, అనుకోకుండా వెళ్తున్నామండి. సో ఏంటంటే ఒక 2 days మీరు ప్రిపేర్ అవ్వండి, ఈ 2 days. ఓకేనా? నెక్స్ట్ వీక్ నుండి నెక్స్ట్ టైం నుండి సాటర్డే సండే కూడా పెట్టేసుకుందాం క్లాస్. క్లియర్ కదా? చూడండి, సో SAP ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? ఈసీసీలో అయితే కనుక ఏ మెథడాలజీ వాడతారు? SAP మెథడాలజీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఏ మెథడాలజీ వాడతాం? SAP మెథడాలజీ వాడతాం ఈసీసీ ఇంప్లిమెంటేషన్కి. చూడండి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఏ మెథడాలజీ వాడతాము? SAP మెథడాలజీ. S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే SAP మెథడాలజీ వాడతాము. S4 హనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. ఈసీసీలో ఏమేమి ఉన్నాయి స్టేజెస్ అనేవి? మ్యాండేటరీ క్వశ్చన్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. S4 హనాలో ఏ మెథడాలజీ వాడతారు? యాక్టివేట్ మెథడాలజీ. స్టేజెస్ ఏమున్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. In the ECC implementation project, we are following the SAP methodology. What are the steps in SAP methodology? Project preparation stage, blueprint stage, realization stage, project final preparation stage, go live and support. In S4 HANA implementation, which methodology you are following? లేదంటే యాక్టివేట్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు దీన్ని. రోడ్ మ్యాప్ ఏది ఫాలో అవుతారు మీరు? ఇక్కడ యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఏమేమి ఉన్నాయి స్టేజెస్ ఇక్కడ? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్. ఇవి చెప్పాలి. ఇవి మ్యాండేటరీ క్వశ్చన్. ఇంతవరకు మీరు బట్టి కొడతారు, ఏం చేస్తారనే తెలియదు. మీరు ఎప్పుడు అడిగి నేను మ్యాండేటరీ అని చెప్పానంటే పక్కా అడుగుతానండి. ఇంకోటి, నేను మీకు ఇవన్నీ నోట్స్, ప్రతిదానికి నోట్స్ ప్రిపేర్ చేసి ఎందుకు ఇస్తున్నాను? మిమ్మల్ని నోట్స్ ఇచ్చేసి
మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటే అయిపోద్ది కదా. ఎందుకు చెప్తున్నానంటే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తాయి. నోట్స్ ఇచ్చేసామనుకోండి 2 monthsలో అయిపోతుంది కోర్సు, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రిపేర్ చేసి మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ వస్తుంది, అట్లీస్ట్ కొంతమంది అయినా సక్సెస్ అవుతారు అనే దానికోసం అనమాట. కాబట్టి నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే అది పక్కా ఇంపార్టెంటే, లేకపోతే నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పను కదా అది. సో ఈ మెథడాలజీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. హియర్ we will gather the client information from the గ్యాదర్ చేస్తాం. తర్వాత బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏముంటాయి, బ్లూ ప్రింట్ ఎలా తయారవుతుంది, మీరు ఎలా చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత స్టేజెస్ తర్వాత రియలైజేషన్ ఫేజ్ లో ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్స్ చేస్తారు, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఇక్కడ ఏమేమి జరుగుతాయి? టెస్టింగ్స్ అవన్నీ జరుగుతాయి. తర్వాత గో లైవ్కి వెళ్ళిపోద్ది, అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ రేట్ చేస్తారు. ఇవన్నీ మీకు చాలా డెప్త్గా చెప్తాను, మీకు నేను చాలా డెప్త్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ ఉంది కదా, ఇదిగో చూడండి బ్లూ ప్రింట్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, జిఏఏపి, ఇక్కడ రాంగ్ ఉంది, జిఏపి, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇది బ్లూ ప్రింట్ స్టేజెస్, ఇంటర్వ్యూలు అడుగుతారు, చెప్పాలి మీరు. సో ఇవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి, నేను ఈ షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు, ఈ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఓకేనా? క్లియరా? Yeah, clear, sir. ఇది మొత్తం చూడండి, మీరు మర్చిపోవద్దు. ఓకేనా? Yes, sir. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాబాయ్. మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే అండి. మండే కూడా ఉంటుందా ఉండదా అనేది మీకు కన్ఫర్మ్ చేస్తాను. నేను మీకు లింక్ వస్తే ఉన్నట్టు క్లాస్, లేకపోతే లేనట్టు. ఓకేనా? Okay. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. Thank you, sir. సేమ్ టైమింగే కదా సార్, 9 to 10 days సార్. రెగ్యులర్ గా 9 to 10 అండి, టైం చేంజ్ అవ్వదు ఇంకా. సార్ ఒక డౌట్ ఉంది. చెప్పండి. నిన్నటి క్లాస్లో, ఎస్టర్డే క్లాస్లో శాండ్ బాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ చేసినాం అనుకో సార్, ఏపీ అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ మనం డెవలప్మెంట్ సర్వర్ కి మూవ్ చేయగలుగుతామా? అబాబ్ డెవలప్మెంట్ సర్వర్ కి మూవ్ చేయొచ్చు, కానీ అది అబాప్ యాక్సెస్ చేయాలండి, మాక్సిమం చేయరు, శాండ్ బాక్స్ నుంచి మూవ్ చేయరు. చేయరా సార్? నేను యాక్చువల్ ఒక అబాప్తో ఇదే విషయం డిస్కస్ చేశాను, మీరు అడిగిన పాయింట్, నాకు డౌట్ ఉంది అది. సో చేయడానికి యాక్సెస్ ఉంటుంది కానీ యాక్సెప్ట్ చేయరు. ఓకే, మళ్ళీ ఫ్రెష్ గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పక్కా. ఓకే సార్. వ్యాలిడ్ పాయింట్, మీరు వ్యాలిడ్ పాయింట్ అడిగారు. చేయొచ్చు, బట్ యాక్సెస్ ఉంది కానీ, బట్ యాజ్ పర్ ఎస్ఏపి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయడానికి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే టీఆర్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? ఒక డమ్మీ సర్వర్, మళ్ళీ అవన్నీ మూవ్ చేస్తే మళ్ళీ దీని నుంచి దానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు మనం 800 రూపీస్ 1000 రూపీస్ పెట్టి కొనుక్కునే సర్వర్కి 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కునే దానికి తేడా ఉంటుంది కదా. యాక్సెస్ సర్వర్ యాక్సెస్, ఇప్పుడు కంపెనీలో 1 కోటి రూపాయలు పెట్టి లైసెన్స్ తీసుకుంటాడు, దాని నుంచి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అట్లా రైట్, చేయొచ్చు కానీ యాక్సెప్ట్ చేయరు. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాబాయ్. అండ్ ఫీజెస్ పే చేసిన వాళ్ళు చేయండి ప్లీజ్. ఇంకా కొంతమంది ఉన్నారు, లాస్ట్ ఒక 4-5 మెంబర్స్ చేశారు, ఇంకా ఉన్నారు ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు. క్లియర్ చేయండి, మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, హ్యాపీ వీకెండ్. Happy weekend, sir.